హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో చూపించే ఈ ఫుడ్ మనం పిల్లలకి లంచ్ టైంలో ప్రిపేర్ చేసి పెట్టాము అంటే పిల్లలు హ్యాపీగా తింటారు. ఈజీ డైజెస్టబుల్ ఫుడ్, ఇంకా ఈజీ మేకింగ్ ప్రాసెస్ ఆల్సో. ఇంకా మేకింగ్ ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ నేను ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ ప్రాసెస్ కోసం నేను ఒక ప్రెషర్ కుక్కర్లో ఇలాగా కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని 2 వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక నేను హాఫ్ టమాటో తీసుకున్నాను. ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా కదుపుతూ ఉన్నామంటే ఫ్రై అయిపోతాయి. కొంచెం పచ్చిగా ఉంటే బాగోదు. సో కొంచెం ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత నేను వెజిటేబుల్స్ యాడ్ చేశాను. హాఫ్ పొటాటో యాడ్ చేశాను, ఇంకా హాఫ్ క్యారెట్ యాడ్ చేశాను. కావాల్సి ఉంటే ఇంకా బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, గ్రీన్ పీస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసి ఇవి కూడా కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత నేను 3 స్పూన్స్ మూంగ్ దాల్ ఆల్రెడీ సోక్ చేసి పెట్టాను. వాష్ చేసి మనం సోక్ చేసి పెట్టుకోవాలి. అట్లీస్ట్ ఒక 10 to 15 మినిట్స్ బాగా నానబెట్టామంటే సో ఇలా ఉంటుంది. దీన్ని వాటర్ పక్కకు తీసేసి మనం ఇలా వేసుకోవాలి. అయ్యే వాటర్ అయినా మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే ఎక్స్ట్రాగా వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. దీనిలోకి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని, టేస్ట్ కోసం సాల్ట్ వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసి 4 పక్కల తిప్పుకొని కొంచెం వాటర్ కావాల్సి ఉంటే యాడ్ చేసుకొని మూత పెట్టి మనం 5 to 6 విజిల్స్ తెప్పించుకోవాలి. ఆ తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా ఉడుకుంటుంది కదా. సో ఇది మనం పిల్లలకి పెడుతున్నాం కాబట్టి 1 year అబోవ్ పిల్లలకైతే మనం స్మాష్ చేయాల్సిన అవసరం లేదు, ఇలాగే పెట్టేయవచ్చు. 10 months 11 months బేబీస్కి అయితే మనం స్మూత్గా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాషర్ సహాయంతో స్మూత్గా స్మాష్ చేసుకున్న తర్వాత అటుకులు నేను ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాను. వాష్ చేసి ఒక 2 మినిట్స్ వాష్ చేసి 5 to 10 మినిట్స్ ఇలా సోక్ చేసి పెట్టుకొని వాటర్ తీసేసి ఇలా దీనిలోకి వేసేసుకొని ఇది కొంచెం 2 మినిట్స్ అటు ఇటు కలిపాము అంటే స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా ఒక 2 మినిట్స్ వేసి ఫ్రై చేయాలి. ఇది కొంచెం బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత ఈ టైంలో కావాల్సి ఉంటే నెయ్యి అయినా యాడ్ చేయొచ్చు పిల్లలకి, లేకుంటే లేదు, ఇది ఆప్షనల్. నెయ్యి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఫీడింగ్ బౌల్లోకి మార్చుకొనేసి కొంచెం చల్లారిన తర్వాత మనం పిల్లలకి పెట్టామంటే ఖచ్చితంగా ఈ ఫుడ్ పిల్లలు ఇష్టపడతారు. కావాలంటే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.